మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీ నేతలు కొత్త వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడేం జరుగుతుందో ఎవరు ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఇక సొంత కుటుంబం నుంచే ప్రత్యర్థులుగా నిలుస్తున్నారు. నువ్వా నేనా అన్నట్టుగా పోటీకి దిగుతున్నారు. గెలిచే చూపిస్తామంటూ ఛాలెంజ్లు విసురుకుంటున్నారు. వారు భార్యాభర్తలు కూడా. భార్యాభర్తలే ఇప్పుడు ప్రత్యర్థులు. ఇంతకీ ఎవరు ఆ భార్యాభర్తలు? ఏ పార్టీల నుంచి పోటీకి దిగుతున్నారు? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్లో ఈ భార్యాభర్తల పోటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో మొత్తం 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మొత్తం 42 లోక్సభ స్థానాలకు కొద్ది రోజుల క్రితం అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో టీఎంసీ ప్రకటించిన జాబితాలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. మమతా పార్టీ తరపున పోటీ చేయనున్నట్ల వారిలో క్రికెటర్లు కీర్తి ఆజాద్, యూసఫ్ పఠాన్, సినీ నటులు శత్రుఘ్న సిన్హా, రచనా బెనర్జీ వంటి వారు ఉన్నారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకున్న సుజాత మోండాల్ ఖాన్ తన మాజీ భర్తపై పోటీ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఆమె బిష్ణుపూర్ స్థానం నుంచి తన మాజీ భర్త సిట్టింగ్ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ పై పోటీకి దిగుతున్నారు. అయితే అప్పట్లో సుజాత మోండాల్ ఖాన్, సౌమిత్ర ఖాన్ బీజేపీలోనే కొనసాగారు. అయితే 2020లో సుజాత మోండాల్ ఖాన్ బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్ లోకి వెళ్లారు. తన భార్య పార్టీ మారిందని సౌమిత్ర ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2020లో తన భార్య సుజాత మోండాల్ ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలకే సౌమిత్ర ఖాన్ ఆమెకు విడాకులు నోటీసు పంపించారు. ఈ ఘటనతో అప్పట్లో వారిద్దరూ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. కాగా 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సుజాత మోండాల్ తృణమూల్ కాంగ్రెస్ తరపున ఆరాంబాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక అలా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ బిష్ణుపూర్ పార్లమెంటరీ స్థానానికి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సుజాత మోండాల్ ఖాన్ కు అవకాశం ఇచ్చారు. దీంతో ఆమె తన మాజీ భర్త బీజేపీ సిట్టింగ్ ఎంపీ సౌమిత్ర ఖాన్ పై పోటీ చేయనున్నారు. దీంతో మాజీ భార్య భర్తల మధ్య ఆసక్తికర పోటీకి తెరలేచింది. ఇక బహరంపూర్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ బరిలోకి దిగనున్నారు. అలాగే కృష్ణానగర్ నుంచి ఇటీవల డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఎదుర్కొని తన పదవిని కోల్పోయిన మహువా మొయిత్రా పోటీ చేసుకున్నారు. ఇక పార్టీలో నెంబర్ 2 మమతా బెనర్జీ మేనల్లుడు, ఆమె వారసుడు అయిన అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. నటుడు శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసన్సోల్ నుంచి పోటీలో దిగనున్నారు. ఇక సందేశ్ ఖాళీ వివాదంలో వ్యాఖ్యల కారణంగా నటీమణి నుస్రత్ జహాన్ ను బసిర్హాట్ స్థానం నుంచి మమత తప్పించారు. ఆ స్థానంలో హాజీ నూరుల్ ఇస్లాం కు అవకాశం ఇచ్చారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని